గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వెల్కమ్ టు శ్రీనివాస అకాడమీ, మై డియర్ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, నాకు జన్మనిచ్చిన తల్లికి, నాకు నడక నేర్పిన తండ్రికి, నాకు నడవడిక నేర్పిన నా గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా ఈ వేదిక నుండి, ఈ ప్లాట్ఫామ్ నుండి నా గురువులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకునే అవకాశం లభించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నన్ను ఇంతటి వాడిని చేయడంలో వారి కృషి ఎంతో ఉంది, వారి పట్టుదల ఎంతో ఉంది. మొదటగా నా తల్లికి, తండ్రికి, తర్వాత గురువులకి నేను ఎందుకు నమస్కరించుకున్నాను అంటే, మనకు ఎవ్వరికైనా జన్మనిచ్చిన తల్లి మొదటి గురువు, ఆ తర్వాత నడక నేర్పిన తండ్రి రెండవ గురువు, ఆ తర్వాత నడవడిక నేర్పిన, బ్రతుకు నేర్పిన, జీవితములో ఎలా ఉండాలో నేర్పిన గురువులందరికీ కూడా నమస్కరించుకోవడం అనేది మనము ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం. ఇక నా ఉపాధ్యాయ విద్యార్థులందరికీ, కాబోయే ఉపాధ్యాయ అభ్యర్థులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. మిత్రులారా, మీకు గుర్తుందో లేదో, నేను లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 5th రోజున నేను ఎక్కడైతే క్లాసులో టీచింగ్ చేస్తున్నానో ఆ రోజున మీ అందరికీ ఒక సజెషన్ ఇవ్వడం జరిగింది. ఈ రోజున మీరు నాకు సన్మానం చేసుకుంటున్నారు, నన్ను గౌరవించుకుంటున్నారు. నెక్స్ట్ టీచర్స్ డే సమయానికల్లా మీరు మీ విద్యార్థులతో మీ స్కూల్స్లో ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పాను. నేను టీచింగ్ చేస్తున్న ఆ క్లాస్ రూమ్ నుండే కాకుండా నేను టీచ్ చేసిన ప్రతి విద్యార్థులకు చెప్పుకున్న అంశం అది. సో చాలా వరకు చాలామంది మన మిత్రులు ఆ కళను సాకారం చేసుకున్నారు, నిజం చేసుకున్నారు. కాకపోతే ఇంకా అపాయింట్మెంట్ లెటర్స్ రాలేదు కాబట్టి మీకు ఈ సంవత్సరమే మీ విద్యార్థుల చేత గురు పూజోత్సవం జరగడము లేదు. వెయిట్ చేయండి. మీతో పాటుగా ఇంకా మన మిత్రులు ఎవరైతే ఇప్పుడు ఉపాధ్యాయ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో, టెట్ నోటిఫికేషన్ రాగానే మళ్ళీ యుద్ధానికి సన్నద్ధమవుతూ ఆయుధాలను బయటికి తీసి ప్రిపరేషన్ స్టార్ట్ చేశారో, వీళ్ళు కూడా వస్తున్నారు. సో నా ఉపాధ్యాయ విద్యార్థులందరికీ, నా విద్యార్థి ఉపాధ్యాయులందరికీ నేనిచ్చే సందేశం అనుకోండి, నేనిచ్చే సజెషన్ అనుకోండి, వచ్చే సంవత్సరం కల్లా మీరంతా కూడా మీ మీ స్కూల్స్లో మీ విద్యార్థుల చేత గురు పూజోత్సవం జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొకసారి ఈ సందర్భంగా ఈ సంవత్సరం అత్యద్భుత ర్యాంకులు సాధించిన మన మిత్రులందరికీ శుభాభినందనలు శ్రీనివాస అకాడమీ తరపున. మై డియర్ ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు టీచర్స్ డే సెప్టెంబర్ 5th ఎందుకు జరుపుతున్నాము అనేది. ఆ రోజున మహానుభావుడు, సాధారణ జీవితం గడిపిన అసాధారణ గురువు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా మనము సెప్టెంబర్ 5th టీచర్స్ డే జరుపుకుంటున్నాము. అది మనందరికీ తెలిసిన విషయమే. మనము నిత్య జీవితంలో మనము చేస్తున్న ప్రతి పని కూడా మన ముందే, అంటే మనకంటే ముందు తరం వాళ్ళు చేసిన రకరకాల కార్యకలాపాలు మన మీద తెలుసో తెలియకో ఇంపాక్ట్ చూపిస్తూనే ఉంటాయి. అది
ఎవ్వరూ కాదనలేని సత్యం. ప్రతిరోజు మనము చేస్తున్న ప్రతి పని కూడా అంతకుముందు మనం ఎవరినో చూసి లేదా ఎక్కడో చదివి ఆదర్శంగా తీసుకొని చేస్తున్నదే. అందులో అతిశయోక్తి లేదండి. సో ఆ విధంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు చిన్నతనంలోనే ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకొని అతి పిన్న వయస్కుడిగా ప్రొఫెసర్ ఉద్యోగములో చేరిన వ్యక్తి అని మనందరికీ తెలిసిన విషయమే. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జీవిత చరిత్రను కూడా మనం ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన క్లాస్ రూమ్లో తత్వశాస్త్రం బోధిస్తూ ఉంటే విద్యార్థులకి పరీక్షల టైంలో మళ్ళీ చదవాల్సిన అవసరము లేకుండా ఉండేదట. అంటే ఎంత అర్థవంతంగా ఆ క్లాసు ఉండేదో మనం అర్థం చేసుకోవచ్చండి. ఒకానొక సందర్భంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి కొంతమంది మిత్రులు, మీరు గనక ఇండియాలో కాకుండా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఉంటే మరింత షైన్ అయ్యేవాళ్ళు అని చెప్పితే ఆయన చిన్నగా నవ్వి, నేను ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి వెళ్ళడం అంటూ జరిగితే విద్యార్థిగా వెళ్ళను, టీచింగ్ చేయడానికి ప్రొఫెసర్గా వెళ్తాను అన్నారట. చూడండి ఆయన దేశభక్తి, మాతృభూమి మీద ఆయనకున్న ప్రేమ చూడండి. అలాంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు మన తెలుగువారు కావడం అనేది మనకు చాలా చాలా గర్వకారణం అండి. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు భారతదేశానికి మొదటి ఉపరాష్ట్రపతి, రెండవ రాష్ట్రపతి. చూడండి, ఒక్క ఉపాధ్యాయ వృత్తి నుండి ఆయన శ్రద్ధ, ఆసక్తి, పట్టుదల మధ్యలో ఆయన 51 సంవత్సరాల వయసున్నప్పుడు తన భార్య చనిపోయినా కుంగిపోకుండా తను ఏకాగ్రతతో, పట్టుదలతో అంచెలంచెలుగా ఎదుగుతూ అత్యున్నత స్థానాన్ని, భారతదేశంలో అత్యున్నత స్థానాన్ని అధిరోహించారు. అంటే ఆయన జీవిత చరిత్రను గమనిస్తే మనం ఆదర్శంగా తీసుకోవలసిన అంశం ఏమిటి అంటే, పట్టుదల ఉంటే సాధించనిది ఏదీ లేదు అని. ఓకే, సో మిత్రులారా, ఫస్ట్ మీరు మీ లక్ష్యాన్ని ఎంచుకోవడం జరిగింది. నేను ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగాలి, అది చాలా గౌరవప్రదమైన వృత్తి, సమాజంలో గౌరవంతో కూడిన వృత్తి. చూడండి, ఈ సమాజంలో ఒక డాక్టర్ ప్రాణాలను కాపాడుతాడు, ఒక పోలీసు న్యాయాన్ని కాపాడుతాడు, ఒక లాయర్, ఒక జడ్జి ధర్మాన్ని కాపాడుతాడు. ఓకే, కానీ ఒక ఐఏఎస్ ఆఫీసర్ తనకు సంబంధించిన వ్యవస్థలకు సంబంధించిన సేవలను చేస్తాడు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ తన విధులని సక్రమంగా నిర్వర్తిస్తే పౌరులకు ఎంతో సేవ చేసిన వాడవుతాడు. ఒక రాజకీయ నాయకుడు తన రాజకీయ జీవితంలో అనేక కార్యక్రమాలను చేస్తాడు. కానీ వీరందరినీ తయారు చేయగలిగిన శక్తి కేవలం ఉపాధ్యాయుడికి మాత్రమే ఉంది. అలాంటి ఉపాధ్యాయ వృత్తిని మీరు ఎంచుకున్నందుకు చాలా చాలా గర్వపడాల్సిన అవసరం ఉందండి. నాకు తెలియకుండానే నేను చాలా చోట్లకి వెళ్తూ ఉంటాను. గుడ్ మార్నింగ్ సార్, సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, సార్ గుడ్ ఈవినింగ్ సార్, సార్ నేను సార్ పలానా చోట పలానా బ్యాచ్ స్టూడెంట్ని సార్, నేను ప్రస్తుతం పోలీసుని అయ్యాను సార్ అంటారు, ప్రస్తుతం టీచర్ని అయ్యాను సార్ అంటాడు, ప్రస్తుతం నేను బిజినెస్ చేస్తున్నాను సార్ అంటారు. సో సమాజంలో అత్యంత గౌరవప్రదమైన వృత్తి ఏదైతే ఉంది అంటే అది ఉపాధ్యాయ వృత్తి అండి. చూడండి, మనందరికీ తెలుసు, ఒక పోలీసు రక్షణ కల్పిస్తాడు, ఒక డాక్టర్ ప్రాణాలు కాపాడుతాడు, ఒక లాయర్, జడ్జి న్యాయాన్ని కాపాడుతారు, ఐఏఎస్, ఐపీఎస్లు వ్యవస్థలను కాపాడుతారు, రాజకీయ నాయకులు అనేక సంస్కరణలు తీసుకొస్తారు. కానీ వీళ్ళందరినీ తయారు చేసేది కేవలం ఉపాధ్యాయుడు మాత్రమే. సో అందుకే సమాజంలో ఉపాధ్యాయ వృత్తి అంటే అంత గౌరవం.
తన జ్ఞానాన్ని పంచి సమాజాన్ని అభివృద్ధి చేసే వృత్తి కాబట్టి సమాజంలో అత్యంత గౌరవం ఉంటుందండి ఈ వృత్తికి. సో అలాంటి వృత్తిని మీరు ఎంచుకున్నందుకు గర్వపడాలండి. ఇక మనం రీసెంట్గా చూస్తూనే ఉన్నాం, ప్రతి ఏటా డిఎస్సి, ప్రతి ఏటా టెట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో, తెలంగాణలో కూడా త్వరలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ అవ్వబోతుందండి. సో ఇక్కడ కూడా తెలంగాణలో కూడా ప్రతి ఏటా టెట్ కంపల్సరీగా ఉండే ఛాన్స్ ఉంది. రీసెంట్గా చూస్తే ఇన్ సర్వీసులో ఉన్న టీచర్స్ కూడా టెట్ క్వాలిఫై అవ్వడం కంపల్సరీ అని చెప్పారు. కాబట్టి టెట్కు ఉండే ప్రాధాన్యత అంతా ఇంత కాదు. మనం ఉపాధ్యాయ వృత్తికి సంబంధించిన గవర్నమెంట్ జాబ్ సంపాదించాలి అంటే, టీచర్ జాబ్ సంపాదించాలి అంటే మొదటి ఘట్టం టెట్. నేను మీకు రీసెంట్గా జరిగిన ఉదాహరణ చెప్తున్నానండి. సార్ నాకు డిఎస్సిలో మంచి మార్కులు వచ్చాయి, కానీ టెట్లో స్కోర్ తక్కువ ఉండడం వల్ల నాకు జాబ్ మిస్ అయింది సార్. సార్ నాకు డిఎస్సిలో నా సమీప ప్రత్యర్థి కంటే 4 మార్కులు ఎక్కువ ఉన్నాయి, టెట్లో తనకంటే 10 మార్కులు తక్కువ ఉండడం వల్ల నేను జాబ్ కోల్పోవలసి వచ్చింది అని రకరకాల ఎగ్జాంపుల్స్ రీసెంట్గా నేను విన్నానండి. అంటే మనము డిఎస్సిలో జాబ్ కొట్టాలి అంటే మొదటి ఘట్టం టెట్ని క్వాలిఫై అవ్వడం కాదండి. వెయిటేజ్ ఉంది కాబట్టి మంచి మార్కులతో క్వాలిఫై అవ్వడం. 150కి 130, 120, అట్లీస్ట్ 110 తగ్గకుండా టెట్ని క్వాలిఫై అయితే చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఆల్మోస్ట్ మీకు 60% టీచర్ జాబ్ని మీరు క్రాక్ చేసినట్టే. రెండవ ఘట్టం కంటెంట్, మెథడాలజీ, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్, జీకే, కరెంట్ అఫైర్స్. ఏపీ వాళ్ళకైతే సైకాలజీ కూడా, అఫ్కోర్స్ తెలంగాణ వాళ్ళకి. సో టెట్కి ప్రిపేర్ అవుతారు కాబట్టి మిగతా సబ్జెక్టులన్నీ కూడా ఇంచుమించు టెట్కి ప్రిపేర్ అయిన ప్రిపరేషన్తో డిఎస్సి కూడా రాయగలిగేటివి. బట్ ఎస్పెషల్లీ మ్యాథమెటిక్స్ కంటెంట్ విషయానికి వస్తే శ్రీనివాస అకాడమీలో మనం ఇస్తున్న కంటెంట్ మ్యాథమెటిక్స్ కాబట్టి నేను మ్యాథమెటిక్స్ గురించే చెప్తున్నానండి. మ్యాథమెటిక్స్ కంటెంట్ విషయానికి వస్తే ఇంటర్మీడియట్ సిలబస్ కూడా ఉంది. అఫ్కోర్స్ ఏపీడిఎస్సి వాళ్ళకి 2025లో ఇంటర్మీడియట్ సిలబస్ చాలా మైన్యూట్గా ఇవ్వడం జరిగిందండి. ఎవరైతే అభ్యర్థులు ఎక్కువగా 2018లో లాగా పేపర్ మళ్ళీ ఉంటుంది, డిఫికల్టీ లెవెల్ అదే రేంజ్లో ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసి ఇంటర్మీడియట్ని ఎక్కువగా ప్రిపేర్ అయిన వాళ్ళు కొంచెం ఇబ్బంది పడ్డారండి. నేనేమంటున్నానంటే 2025 డిఎస్సి స్పెషల్ కేస్ షార్ట్ టైంలో ఇచ్చారు కాబట్టి బహుశా డిఫికల్టీ లెవెల్ ఏమైనా తగ్గించి ఇచ్చారేమో. అంటే ఇంటర్మీడియట్ నుంచి క్వశ్చన్స్ తక్కువ కవర్ చేస్తూ, ఒకవేళ కవర్ చేసిన బేసిక్ మోడల్లో ఇచ్చుకుంటూ చేశారేమో. బట్ నెక్స్ట్ డిఎస్సి కూడా అలాగే ఉంటుంది అనడానికి లేదండి. 2018లో ఒకలాగా, 2025లో ఇంకోలాగా ఉంది. 2026లో రాబోయే డిఎస్సి డిఫికల్టీ లెవెల్ పెరగొచ్చు. ఎందుకంటే మీరు 2024లో ఏపీ టెట్ డిఫికల్టీ లెవెల్ చూస్తున్నారు కాబట్టి పేపర్ ఇలా ఉంటుంది అని ఎవరు చెప్పినా అంతకంటే పెద్ద అబద్ధం ఇంకొకటి లేదండి. నన్ను అడిగారు మీరు చాలాసార్లు, సార్ ఒక ప్రిస్క్రైబ్డ్ వెయిటేజ్ అంటూ ఏమీ లేదా అంటే, నేను వెయిటేజ్ మన యూట్యూబ్ వీడియోలో వెయిటేజ్ వీడియో చేసినప్పటికీ కూడా చివరికి ఒక నోట్ పాయింట్ చెప్పాను, ఇది ఫైనల్ వెయిటేజ్ అనుకోవడానికి లేదు, ఇది జస్ట్ అప్రాక్సిమేట్ వెయిటేజ్ మాత్రమే, ప్రీవియస్ డిఎస్సిని గమనించి చెప్తున్న వెయిటేజ్ మాత్రమే అని పదే బల్లగుద్ది చెప్పాను నేను. అదే జరిగిందండి. మనం రాసేది కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి, అకాడమిక్ ఎగ్జామ్ కాదు కాబట్టి ప్రిస్క్రైబ్డ్ వెయిటేజ్ ఏమీ ఉండదండి. కాబట్టి వెయిటేజ్ అనేది మర్చిపోండి. ఎస్పెషల్లీ మ్యాథమెటిక్స్లో ఈ టాపిక్ సిలబస్లో ఇవ్వలేదు సార్ నేను దీన్ని వదిలేస్తాను అనడానికి కూడా సాహసం చేయకండి.
ఎందుకంటే మ్యాథమెటిక్స్ అంటేనే క్వశ్చన్ దేంతో లింకప్ అయి ఉంటుందో తెలియదు. అవుట్లుక్ ఆఫ్ ద క్వశ్చన్ చూస్తే సర్డ్స్లో ఉంటుంది, దాని ఇన్నర్ కాన్సెప్ట్ చూస్తే లాగరిథమ్స్లో ఉంటుంది. ప్రోగ్రెషన్స్కి లింక్ చేస్తాడు, సెట్స్కి లింక్ చేస్తాడు. సో మల్టీ కాన్సెప్చువల్ క్వశ్చన్స్ ఉంటాయి. కాబట్టి సార్ ఈ టాపిక్ నాకు సిలబస్ కాపీలో మెన్షన్ చేయలేదు కాబట్టి నేను వదిలేయొచ్చా, నేను ఛాన్స్ తీసుకోవచ్చా? సార్ ఇంటర్మీడియట్లో ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పండి సార్, స్కూల్ లెవెల్ సిలబస్లో ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పండి సార్ అని చాలామంది అడిగారు. అన్నీ ఇంపార్టెంట్ టాపిక్సే. ఇంపార్టెంట్ కాకపోతే మీకు సిలబస్ కాపీలో ఇవ్వరు. ఎందుకంటే ప్రిస్క్రైబ్డ్ వెయిటేజ్ లేదు కాబట్టి, ప్రీ డిఫైన్డ్ వెయిటేజ్ లేదు కాబట్టి. వెయిటేజ్ ఉంటే ఈ టాపిక్ నుంచి ఇన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఈ టాపిక్ నుంచి ఇన్ని క్వశ్చన్స్ వస్తాయి అని తెలుసుంటే మనము దాని ప్రకారం ప్రిపేర్ అవ్వచ్చు. కానీ అలాంటి వెయిటేజ్ ఏది లేదండి. సో వెయిటేజ్ విషయం మర్చిపోండి. డిఫికల్టీ లెవెల్ ఇలాగే ఉంటుంది, మరోసారి కూడా పేపర్ ఇలాగే ఉంటుంది. స్కూల్ సిలబస్ ఎక్కువగా ఇంటర్ తక్కువగా, లేదా ఇంటర్ ఎక్కువగా స్కూల్ తక్కువగా ఉంటుంది అనే విషయాన్ని మర్చిపోండి. మరి అన్నీ మర్చిపోమంటున్నారు, మేము ఏం చేయాలి సార్? మీకు సిలబస్ కాపీలో ఇచ్చిన ప్రతి టాపిక్, ప్రతి యూనిట్, అందులో ఉన్న ప్రతి సబ్ టాపిక్ మీద గ్రిప్ తెచ్చుకోవడమే. అంత వ్యాస్ట్ సిలబస్ మీద గ్రిప్ తెచ్చుకోవాలి అంటే షార్ట్ టైమ్ ఆఫ్ ప్రిపరేషన్ సరిపోదండి. లాంగ్ టైమ్ ప్రిపరేషన్ ఈజ్ నెసెసరీ. సార్ 2025 అభ్యర్థులందరూ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేశారా సార్ అంటే వాళ్ళకి తెలియకుండానే చేశారు. చాలా సంవత్సరాలుగా డిఎస్సి లేకపోవడం వల్ల ప్రిపరేషన్ నుండి వెనక్కి రాకుండా కంటిన్యూషన్లో ఉన్నారు. ఆల్మోస్ట్ కొంతమంది 4 to 5 years ప్రిపేర్ అయ్యారంటే అతిశయోక్తి కాదు. టాప్ ర్యాంకులో ఉన్నారు వాళ్ళు, టాప్ ఫస్ట్ సెకండ్ థర్డ్లో కనిపించారండి. వాళ్ళే బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఏ విషయమైనా సరే పదే పదే మనము చేస్తూ ఉంటే దాని మీద పర్ఫెక్షన్ వస్తుంది. అలా చేయాలి అంటే సఫిషియంట్ టైం కావాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, మీ లక్ష్యం టీచర్ జాబ్ అయితే మీరు ఈ రోజు నుంచే, ఇంతకంటే మంచి రోజు ఇంకా లేదండి, మన జీవితంలో లేదండి, మన లైఫ్లో రాదండి. టీచర్స్ డే రోజునే మీరు టీచర్ జాబ్ కోసం చేసే ప్రయత్నానికి సంబంధించిన ప్రిపరేషన్ మొదలు పెట్టండి. సో నాకు చాలామంది కాల్స్ చేశారు, సార్ వినాయక చవితి ఆఫర్ పెట్టారు, అలాంటి ఆఫర్ మళ్ళీ ఉందా అని. ఎస్, వినాయక చవితి లాంటి ఆఫర్ 50% ఆఫర్ ఆన్ ఆల్ కోర్సెస్. ప్రతి కోర్సు మీద 50% ఆఫర్ ఈ రోజు నుండి, అంటే 5th, 6th, 7th 3 days మనకి ఆఫర్ అందుబాటులో ఉంటుందండి. ఆల్ కోర్సెస్ 50%. ఓకే, మీరు గూగుల్ ప్లే స్టోర్ నుండి శ్రీనివాస అకాడమీ ద రైట్ వే టు సక్సెస్ అనే లోగోతో ఉన్న యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఏవైనా సందేహాలు ఉంటే ఈ నెంబర్స్కి కాల్ చేయండి. మరొక ముఖ్య విషయం, త్వరలోనే ఏపీ టెట్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ స్టార్ట్ అవుతుందండి. తెలంగాణ డిఎస్సి గురుకులకు సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా స్టార్ట్ అవుతుందండి. ఓకే, సో ఇప్పుడు మనము చేస్తున్నది స్కూల్ సిలబస్ స్టార్ట్ చేసాం. అఫ్కోర్స్ ఏపీ టెట్ ప్రీవియస్ స్టూడెంట్స్ అందరికీ తెలుసు. ఇంటర్మీడియట్ సిలబస్ ఆల్మోస్ట్ కంప్లీటెడ్. నాకు మెసేజెస్ పెడుతున్నారు మీరు, 1 or 2 టాపిక్స్ ఇంకా మిగిలి ఉన్నాయి. ఫంక్షన్స్, డిమోయర్స్ థియరము అవి పెడుతున్నారు, అవి త్వరలోనే కంప్లీట్ అవుతాయండి. సో ఇప్పుడు స్కూల్ సిలబస్ స్టార్ట్ చేశాను. ప్రస్తుతం అయితే స్కూల్ సిలబస్ని ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్ళడం జరుగుతుందండి. సెట్స్ అనే టాపిక్ని ఆల్రెడీ యాప్లో అప్లోడ్ చేశాను, మీరు చూడొచ్చు. సెట్స్ అనే టాపిక్లో కాన్సెప్ట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశాక, టెక్స్ట్ బుక్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేశాక, మళ్ళీ అడిషనల్ ప్రాబ్లమ్స్లోకి వెళ్ళడం జరిగింది. అంటే ఇంకా సెట్స్ మీద ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా కూడా మనం చేయగలిగేటట్లుగా అన్ని మోడల్స్ కవర్ చేస్తూ, డివైడ్ చేస్తూ, 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళడం జరిగింది. కాబట్టి ఏపీ టెట్,
తెలంగాణ టెట్ ఈ రెండింటికి కూడా సిలబస్ డిఎస్సితో వేరుగా ఉంది అని నేను అనుకోవడం లేదు. డిఎస్సి సిలబస్ ప్రిపేర్ అయితే మీరు టెట్ ప్రిపరేషన్ దాటి వెళ్ళినట్టే. స్కూల్ లెవెల్ సిలబస్ వరకు ఓన్లీ ద డిఫరెన్స్ ఫర్ ఏపీడిఎస్సి స్టూడెంట్స్, ఏపీడిఎస్సిలో అయితే ఇంటర్మీడియట్ సిలబస్ ఉంటుంది, టెట్లో అయితే ఇంటర్మీడియట్ సిలబస్ ఉండదు. మోరోవర్ నేను ప్రతి టాపిక్ కూడా టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్స్, అడిషనల్ ప్రాబ్లమ్స్ అని 2 ఫోల్డర్స్గా తయారు చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. ప్రతిదానికి కూడా పీడిఎఫ్ ఇవ్వడం జరుగుతుంది. టెస్ట్ సిరీస్ కండక్ట్ చేసి వాటికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మన దగ్గర అయితే ప్రస్తుతము కంటెంట్ ప్లస్ మెథడాలజీ తెలుగు మీడియం, త్వరలో మెథడాలజీ ఇంగ్లీష్ మీడియం కూడా అందుబాటులోకి రాబోతుందండి. సో మరెందుకు ఆలస్యం, ఈ ఆఫర్ని అవైల్ చేసుకోవడానికి వెంటనే శ్రీనివాస అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఏవైనా సందేహాలుంటే నెంబర్స్ కాల్ చేయండి. 3 days 5th, 6th, 7th 3 days కూడా 50% డిస్కౌంట్ అందుబాటులో ఉంటుంది. ఓకే, సో వన్స్ అగైన్ హ్యాపీ టీచర్స్ డే టు ఆల్. థ్యాంక్ యూ.